సో ఫిజికల్ యాక్టివిటీ అంటే నార్మల్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయినా ఫిజికల్ యాక్టివిటీ కిందే కన్సిడర్ చేయొచ్చు. జస్ట్ డైలీ ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేసినా సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సన్లైట్ ఎక్స్పోజర్లో కూడా మెయిన్ 10 to 4 వీక్లో ఒక 2 to 3 టైం, వీక్లో 2 to 3 days ఒక 5 minutes ఊరికే మన సందు చివరికి వెళ్ళి రావటం అలాంటిది. కొంచెం లైట్ క్లోతింగ్. అండ్ వైటమిన్ డికి ఫుడ్ సోర్సెస్ కూడా ఉన్నాయండి కొన్ని. నార్మల్గా నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్, లివర్ కానీ, చికెన్ మీట్ కానీ, ఫిష్ మీట్ కానీ తింటే వైటమిన్ డి అనేది వాటిలో నుంచి చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ వెజిటేరియన్స్కి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్స్కి ఉన్నట్టు 2 సోర్సెస్, ఒకటి సన్లైట్, ఇంకొకటి కొంచెం మష్రూమ్స్లో వైటమిన్ డి లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇంకా వేరే మన బోన్ హెల్త్కి 2 తప్ప మిగిలిన ఇంకేమీ చేయవసరం లేదండి. ఫిజికల్ యాక్టివిటీ, వైటమిన్ డి లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేసుకుంటే చాలు.